బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కేసు తీవ్ర సంచలనం రేపింది. ఎవరు కల్తీ మద్యం తయారు చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో ఎక్సైజ్ అధికారులు నకిలీ మద్యం తయారీపై కొరడా జులిపిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనసేన కార్యకర్త దేవబత్తుల నాగబాబుని ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫెర్రీ రోడ్లో తన ఇంటి కింద వెంకటసాయి ఏజెన్సీస్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఫినాయిల్తో పాటు పలు చిరు ఉత్పత్తులను హోల్సేల్గా సప్లై చేస్తున్నాడు నాగబాబు. అయితే ఎక్సైజ్ శాఖ అధికారులు నాగబాబుని అదుపులోకి తీసుకోవడంతో కల్తీ మద్యం అమ్మారా లేక లిక్విడ్ ఏదైనా సప్లై చేసి ఉంటారా అనే అనుమానాలు వస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చూస్తున్నాం ఇప్పటికే నకిలీ మద్యం కేసు ఒకవైపు తీవ్ర సంచలనం రేపుతుంటే మరలా అక్కడక్కడ తనిఖీల్లో మద్యంకి సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు దూకుడు పెంచారని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలోని ప్రతి చోట గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. అయితే ఈ రోజు జనసేనకు సంబంధించిన ఒక నాయకుడి అంటే అతను పూర్తిగా కొన్ని ఏజెన్సీస్ ను రన్ చేస్తాడు. అయితే దాంట్లో ఏమైనా ఈ కల్తీ మద్యానికి సంబంధించిన రా మెటీరియల్ ఏమైనా సప్లై చేశాడా అనే కోణంలో అయితే ఈ రోజు ఎక్సైజ్ అధికారులు అతను నాగబాబు షాపు అదేవిధంగా ఇంటిపైన దాడులు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో తనిఖీలు చేసే క్రమంలో అక్కడ స్థానికంగా ఉన్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే దాంతో భాగంగా మన ఐ న్యూస్ అక్కడ ఉన్న లోకల్ రిపోర్టర్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ విజువల్స్ తీస్తున్న క్రమంలో బయట నుండి వాళ్ళ వృత్తికి వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండానే బయట నుండి వాళ్ళ లోపలికి వెళ్తున్న విజువల్స్ తీస్తున్న క్రమంలోనే కొంత దురుసుగా ప్రవర్తన చేశారు. చాలా హార్ష్ గా మాట్లాడారు అనేది కూడా అయితే తెలుస్తుంది. ఈ క్రమంలో అయితే కొంతసేపు వాళ్ళ కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత పెద్దదవుతున్న క్రమంలో పూర్తిగా అక్కడ నుండి ముందుగా సెల్ ఫోన్లు లాక్కోవడం జరిగింది. ఆ తర్వాత ఈ గొడవ పెద్దదవుతుండటంతో ఆ ఫోన్లు ఇచ్చేసి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఏదైనప్పటికీ ఇప్పుడున్న ఎక్సైజ్ శాఖ పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్న పరిస్థితి. క్షుణ్ణంగా దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఈ నకిలీ మద్యం కేసులో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పాత్రదారులు ఎవరు, ఏంటి, ఏ కోణంలో అయితే పూర్తి స్థాయిలో కొంచెం కూడా అనుమానం క్లుప్తంగా అయితే తనిఖీలు చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.